మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ రష్యాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్రంగా గాయపడ్డ ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా ప్రచురిస్తోంది. ఇరాన్లో ఉంటే ప్రమాదం కావడంతో పుతిన్ సూచన మేరకు అత్యంత రహస్యంగా ఖమేనీని మాస్కోకు తరలించినట్లు పేర్కొంది. ఈ అంశంపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ రష్యాలో అత్యవసర చికిత్స పొందుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఫిబ్రవరి 28 నాటి దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కువైట్ మీడియా తెలిపింది. ఆయన ప్రాణాలతో ఉండాలంటే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి ఉంది. అయితే యుద్ధం జరుగుతున్న ఇరాన్లో అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చికిత్స అందిస్తామని స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్కు ఫోన్ చేసి చెప్పినట్లు కువైట్ మీడియా పేర్కొంది. ఆ వెంటనే అత్యంత రహస్య ఆపరేషన్ ద్వారా రష్యా సైనిక విమానంలో ఖమేనీని మాస్కోకు తరలించారని, ఈ విషయాన్ని ఇరాన్ నాయకత్వంలోని కొందరు చెప్పినట్లు వివరించింది. ఖమేనీకి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి పుతిన్ ఇంటికి చేరువలో ఉన్నట్లు వెల్లడించింది. ఆసుపత్రి వైద్యులు ఖమేనీ ఉన్న ప్రాంతాన్ని బహిర్గతం చేసే అవకాశం ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ భయపడినట్లు సమాచారం. అయితే ఖమేనీకి రష్యాలో చికిత్స అందుతోందన్న వార్తలపై స్పందించబోమని రష్యా అధ్యక్ష మీడియా కార్యదర్శి డిమిత్రీ పెస్కో తేల్చి చెప్పడం గమనార్హం. ఖమేనీ 2 కాళ్లు తెగిపోయాయని, కడుపు నలిగిపోయిందని, అయితే ప్రస్తుతం ఇరాన్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారని మరికొన్ని వార్తా కథనాలు తెలిపాయి. క్షిపణి తాకే కొన్ని సెకండ్ల ముందే మొజ్తబా ఖమేనీ భవనం నుంచి ఏదో పనిమీద బయటకు వచ్చారని, ఈ దాడిలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని ద టెలిగ్రాఫ్ తెలిపింది. ఇరాన్ అధికారుల సంభాషణ ఆడియో లీకైనట్లు ఉటంకించింది. మరోవైపు ఖమేనీ ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ చెబుతున్నారు. మరోవైపు మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడింది నిజమని, ఆయన బతికి ఉన్నారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆయన నిజంగా బతికుంటే తన దేశం కోసం లొంగిపోవడమే తెలివైన నిర్ణయమని వివరించారు. అటు ఖమేనీ ఉన్న ప్రాంతం గురించి తమకు నిఘా సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఆయన జీవితానికి గ్యారంటీ ఇవ్వబోనని హెచ్చరించారు. కాగా ఇరాన్ ఉన్నత సైనికాధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ తెలియదని తెలుస్తోంది. మిలిటరీ కమాండర్లకు సైతం ఖమేనీ ఎలాంటి ఆదేశాలు, సూచనలు ఇవ్వడం లేదని సమాచారం. మొజ్తబా పేరుతో సామాజిక మాధ్యమాల నుంచి ప్రకటన చేసింది ఆయన ముఖ్య సలహాదారుగా ఉన్న అలీ లారిజానీగా తెలుస్తోంది. అటు మొజ్తబా ఖమేనీ, అలీ లారిజానీ ఆచూకీ చెప్పిన వారికి 93 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.